అయితే ఇదన్నమాట, వచ్చేసాం, చేరుకున్నాం. అన్న ఆడతాం ఆడట్లేదు అన్న కాంపిటీషన్ అన్నా? బయలుదేరాం, కార్లో ఉన్నాం, ఇంచుమించు వచ్చేసాం శ్రీపురం, మన పెట్రోల్ బంక్ ఉంటుంది కదా. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఇంకా లేట్ చేయకుండా ఫటాఫట్ టైం ఎంత అవుతుందో చూపిస్తా, చూడండి మరి. బస్ దూరానిగా మలమదని. అల్హమ్దులిల్లా, మొత్తానికి మన మీల్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారుగా ఏం తిన్నా ఏం తాగా అనేది. ఇంకా టైం 5 అవుతుంది, ఇంకా 45 మినిట్స్లో నమాజ్ టైం అనమాట. 5:15కి అజాన్ ఇస్తారు, 5:45కి నమాజ్ చదువుతారు, జమాత్ అంటాం. ఎగ్జాక్ట్గా 5 అవుతుంది, 45 మినిట్స్ ఉంది. ఒక 5-10 మినిట్స్ కొద్దిగా అలా జారబడి రెస్ట్ తీసుకోవచ్చు. నమాజ్ చదువుకొని నమాజ్ నుంచి వచ్చాక మనం వీడియో ఏదైతే ఉందని నెట్ బ్లాగ్ అప్లోడ్ చేసి కొద్దిగా రెస్ట్ తీసుకొని బయలుదేరుదాం. ఎక్కడికి? ఎంబీపీకి. మస్జిద్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఇంకా 8 మినిట్స్ ఉంది నమాజ్ టైం. చదువుకొని బయలుదేరదాం ఇంటికి. అయితే టైం ఎగ్జాక్ట్గా 6 AM అవుతుంది అనమాట. ఎంత? 6 AM. నార్మల్గా మాది 6 o'clockకి నమాజ్ అయిపోతే 6 to 7, 7:30, 1.5 hours వెళ్ళేసుకొని వచ్చేవాళ్ళం నించొని. అయితే ఈరోజు కొద్దిగా పని ఉంది మనకి. పని అంటే మేబీ తెలుస్తుందిలేండి ఈ వ్లాగ్లో మీకు. ఈవినింగ్ కొద్దిగా పని ఉంది. మధ్యాహ్నం ఎర్లీగా వచ్చేసి రెస్ట్ చేసే అవకాశం దొరకదనమాట. అందుకోసం మస్జిద్ నుంచి నమాజ్ అయిపోయిన వెంటనే ఇంకా సోదేయకుండా ఎర్లీగా 6 o'clockకి ఇంటికి బయలుదేరిపోయా. మన నిన్నటి వ్లాగ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసి ఒక 2 hours రెస్ట్ తీసుకొని బయలుదేరదాం ఎంఏపీ. ఎందుకంటే డైలీ నేను 2కి లేదా 3కి బయలుదేరి వచ్చేస్తున్నాను. ఈరోజు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. పని ఉంది కొద్దిగా. ఏటనేది చూపిస్తాను మీకు, ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఉందాం. ఈరోజు జిమ్కి ఎర్లీగా చేరుకున్నాను అన్నమాట. 10:55కి వచ్చేసాను అనమాట. అంతే, 11 అయిపోయేది ఇప్పుడు. ఈరోజు 5 minutes బిఫోర్గా వచ్చాను, అంతే. అదే ఎర్లీ. అన్న ఆడట్లేదు అన్న కాంపిటీషన్ అన్నా? ఆడట్లేదా కాంపిటీషన్? నెక్స్ట్ 8 ఎందుకు మానేసావు? రీజన్ ఏంటో తెలియాలా? నేనైతే మా సబ్స్క్రైబర్లు, మా తమ్ముళ్ళందరికీ ఆడుతున్నాను చెప్పాను. కండిషన్ ఇంకా రాలా, కోచ్ వెయిట్ చేద్దామన్నారు. 2 weeks, మేబీ 8th అయిపోద్ది. ఏంటంటే మ్యాటర్, మా వాడు ఎక్కితే 5th place గ్యారంటీ, top 5లో ప్లేస్ గ్యారంటీ. కాకపోతే మనకి top 5 కొడితే ఫస్టే కొట్టాలని మైండ్ సెట్ అవుతున్నాం. అందుకోసం ఆపిస్తాం అనమాట. ఆకాశం వద్దు, నెక్స్ట్ ఇంకో కాంపిటీషన్ కదా, ఎత్తున ఆడదామని చెప్పాను, అందులో ఆడిపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకడే ఆడుతున్నాడు, మన తెలుసు కదా ICN అనిల్ అన్న. మ్యాక్సిమం ట్రై చేస్తా పెట్టడానికి వీడియో. అది ఆకాశాన్ని క్లయింట్లు కూడా వస్తారు, మనం ఇచ్చేవాళ్ళం కొద్దిగా ట్రైనింగ్. ఆకాశాన్ని ఇచ్చేవాడు, ఆకాశాన్ని ఏదైనా బిజీగా ఉంటే చూసుకునేమనేవాడు. 2 క్లయింట్లు వస్తారనమాట మార్నింగ్ టైం అయితే. మార్నింగ్ టైం అయితే ఇద్దరేంటి, దగ్గర 7 members వస్తారు. అందులో మనకి లాస్ట్ నేను వచ్చే టైంకి 2 ఉంటారన్నమాట. హాస్పిటల్ 11 o'clock కూడా రాలేదు, ఖాళీగా ఉన్నాను. ఇంకా మోటీ అయితే నేను కూడా ఒక 2 videos చేస్తాను. Watching your mouth move, damn you look stupid. I feel like everyone's a stranger. Small talk with your narcissistic neighbor. She's real hot.
అయితే జిమ్లో వర్కౌట్ ఫినిష్ చేసి ఆకాశ్ అన్న ఇంటికి బయలుదేరాం. అయితే ఇంకా టైం ఉందన్నమాట, 1:30 అవ్వబోతుంది. అండ్ నార్మల్గా నేను ఫ్రైడేకి ఏదైతే మస్జిద్కి వెళ్తానో ఇంకా మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకుందాం అని చెప్పేసి మా బొడ్డోడిని ఆకాశ్ అన్న ఇంట్లో దింపేసి మళ్ళీ నేను బ్యాక్ టు మస్జిద్కి వెళ్తున్నాను అనమాట. అదే ఫ్రైడే ఏదైతే మస్జిద్కి వెళ్తానో ఆ మస్జిద్కి వెళ్తున్నాను. అయితే ఇంకా కన్ఫర్మేషన్ అనేది అవ్వలేదు. సాయంత్రం దాకా నేను ఉండాలా లేకపోతే వెళ్ళిపోదామా ఏంటనేది ఇస్తా, అది కూడా అప్డేట్. మేబీ ఉండాలని అనుకుంటున్నా. అయితే మన ఒక తమ్ముడు ఏమొచ్చి డ్రాప్ చేసిండు అనమాట. కండిషన్ కొద్దిగా మేము అనుకునేంత పీక్ లెవెల్ అయితే రాలేదు, లేకపోతే ఇద్దరు ఆడేవాళ్ళు. మన కాజిం బాయ్ అండ్ ఐసీఎన్ అనిల్ అన్న, ఐసీఎన్ అనిల్ అన్న కూడా ఆడుతున్నారు. చూద్దాం ఏంటనేది చూద్దాం. స్టేట్ అన్నారు, స్టేట్ అనుకున్నారు. నేను 4 o'clock అది మధ్యాహ్నం వచ్చాను కదా నమాజ్, దాని తర్వాత వీడియో పెట్టలేదు. దాని తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చి డైరెక్ట్గా ఇప్పుడు 6 PM మళ్ళీ సేమ్ అదే మస్జిద్కి వచ్చాను అనమాట, మన ఫాస్టింగ్ని బ్రేక్ చేసుకోవడానికి. ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం మళ్ళీ. అయితే మనది ఇఫ్తార్ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాం అనమాట. ఇఫ్తార్ అయిపోయింది. యాక్చువల్లీ అది ఇందాక క్లియర్గా చెప్పలేదు, ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా. ఇందాకలా మధ్యాహ్నం జిమ్ అయిపోయిన వెంటనే నేను స్కూటీ మీద వెళ్ళా, దాని తర్వాత వీడియో తీయలే. నమాజ్ చదువుకొని రిటర్న్ వచ్చేసా ఇంటికి, ఆకాశాన్ని ఇంటికి రెస్ట్ చేశాను. మళ్ళీ సాయంత్రం అయితే ఇక్కడ రూమ్లో చదివేసుకున్నాను నమాజ్ 4:30. మస్జిద్కి వెళ్ళలేదు అనమాట, లేట్ అయిపోయింది లెగిసేటప్పుడు. అయితే ఇప్పుడు ఈవినింగ్ 6 o'clockకి మళ్ళీ వెళ్ళా. అక్కడే వెళ్ళి ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేశాను అనమాట. చూసారు కదా ప్లేట్లో మనకి ఏదైతే ఇచ్చారో, ఒక డేట్, ఒక ఖర్జూరా ఇచ్చారు, ఒక బనానా ఇచ్చారు, ఒక చిన్న వాటర్ మిలాన్ పీస్ ఇచ్చారు, దాంతోపాటు ఒక సమోసా ఇచ్చారు. అండ్ చిన్న బౌల్లో ఏమొచ్చి మనకి సూప్ లాంటిది ఇచ్చారు, గంజి అంటాం అనమాట. ఆ సూప్ దేంతో చేస్తారంటే, ఇప్పుడు ఉప్మా నూక ఉంటుంది కదా, సన్నటి నూక కాకుండా లావుడ్ నూక ఉంటుంది, హిందీలో దలియా అంటారు అనమాట. చాలా మంచిది అది. అయితే దాంతో చేసింది సూప్ అనమాట. అది మనం సమోసా ఒకటే తినలేదు, పక్కన ఎవరో నించుని ఉంటే వాళ్ళకి ఇచ్చాం. మిగతాది బనానా కానీ, వాటర్ మిలాన్, డేట్ అండ్ సూప్ లాగించాం. అయిపోయింది. ప్రస్తుతానికి నమాజ్ చదువుకున్నాం, వచ్చేసాం. అండ్ నేను వీడియో తీసేటప్పుడు మస్జిద్ ఎంటీగా కనిపించింది. అది ఎంటీ అనుకుంటున్నారు, అజా అప్లై అయ్యింది అనమాట. ఇఫ్తార్ అయిన వెంటనే అజా ఇస్తారు కదా, అందువల్ల జనాలు ఎవరు కనిపించలేదు. దాని తర్వాత వీడియో తీస్తుంటే నాకే సిగ్గేసింది, అంతమంది జనాలు ఉన్నారనమాట. వీళ్ళందరి ముందున వీడియో తీస్తే ఇప్పుడు అలా చూస్తారు ఎందుకని చెప్పి నేను తీయలేదు. అంతమంది జనాలు నిండిపోయి బయట దాకా కూడా నించున్నారు. అయితే నమాజ్ ఫినిష్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఆకాశం ఇంటికి. చెప్పాను కదా ఎక్కడికి ఈరోజు ఎందుకు ఉండిపోయానంటే, కాంపిటీషన్ ఉందన్నమాట. మన ఐసీఎన్ అనిల్ అన్న ఆడబోతున్నారు. యాక్చువల్లీ కాజిం బాయ్ కూడా ఆడాల్సిందే. కొద్దిగా బాడీలో చేంజింగ్స్ అంతలా మాకు కనిపించలేదు అనమాట, బాడీ సపోర్ట్ చేయలేదు. అందువల్ల మనం ఏది చేసినా సరే మన బాడీ కూడా మనకి సపోర్ట్ చేయాలి. కాంపిటీషన్ ఆడేటప్పుడు కొద్దిగా బాడీ మనకి సపోర్ట్ ఇవ్వలేదు. అది మనం చేసిన మిస్టేక్ మరి ఏంటో తెలియదు. మ్యాక్సిమం మన చేతిలోనే మిస్టేక్ అయి ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్కలా తయారవుతుంది. మన కాజిం బాయ్ది కొద్దిగా ఆ స్ట్రెడ్డెడ్ కనిపించలేదు అనమాట. మనకి ఆ ఫైబర్ కానీ ఆ స్ట్రెడ్డెడ్ కానీ కనిపించలేదు బాడీలో. అందువల్ల కొద్దిగా డ్రాప్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ మార్చ్ చేతున్నది, అందుకే రెడీ చేస్తాం అనమాట. ప్రస్తుతానికైతే అని ఉన్నదైతే ఓకే ఫస్ట్ అని అనుకుంటున్నాం. మరి పైవాడు లేకుండా ఉండాలి కదా, అన్నీ ఉండాలి. మన హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉండాలి, అన్నీ ఉండాలి. అప్పుడే ఆ పొజిషన్ అనేది వస్తుంది. అయితే బయలుదేరుతాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆకాశం ఇంటికి వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే, అక్కడ శ్రీపురంలో మన ఉంది కదా కళాభారతి ఇండోర్ స్టేడియం, అక్కడికి అన్నమాట వెళ్దాం. అయితే ఆకాశ్ అన్న ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. ఆల్రెడీ మన కాజిం బాయ్ అండ్ రూపేష్ వచ్చున్నారు. మన మెయిన్ అథ్లెటిక్ ఐసీఎన్ అనిల్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. రూపేష్ అడిగాను మాట, మా బ్రదర్ ఉన్నారు కదా కింద అంటే ఫోన్ చేస్తానని చెప్పాడు. అడుగుదాం ఎక్కడ ఉన్నాడు అలా. అనిల్ అన్న ఎక్కడ ఉన్నాడు? అనిల్ ఆల్రెడీ వెళ్ళిపోయాడా? ఇదిగోండి మన వెనకాల కూర్చున్న వాళ్ళు ఏమొచ్చి రూపేష్ బాయ్ అనమాట. నెక్స్ట్ అదే ఆడిపోతున్నారు ఆయన కూడా. ఆ ముందే ఏమొచ్చి కాజిం బాయ్ ఆల్రెడీ చూసుంటారు చాలా వీడియోలు. ఆయన కూడా ఆడాల్సింది కానీ కొద్దిగా డ్రాప్ అయ్యారు అనమాట. కొడితే ఫస్ట్ ప్లేస్ కొట్టాలా, 5th థర్డ్ వద్దని చెప్పేసి డ్రాప్ అయిపోయారు. 8th ఉందని చెప్పాను కదా, మళ్ళీ మార్చ్ 8th అందులో ఆడతారు అనమాట. రిజల్ట్ అయితే బయలుదేరాం. అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేద్దాం వీడియో. బయలుదేరాం, దారిలో ఉన్నాం. ఇంచుమించు వచ్చేసాం శ్రీపురం. మన పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, ఇక్కడ సర్కిల్ ఉంటుంది, శ్రీపురం సర్కిల్ వచ్చేసి
అక్కడికి వచ్చాము. జస్ట్ 1 minute కారు ఉన్నట్టు అంతే. అయితే ఇదన్నమాట, వచ్చేసాం, చేరుకున్నాం 9th మిస్టర్ ఆంధ్ర. Thank you so much, Ravi Garu. And second prize winner be 5,000 rupees cash prize. అయితే లోన్కి వచ్చేసాం. ఆల్రెడీ మేము వచ్చేటప్పుడు కూడా కాంపిటీషన్ అయిపోయింది అనమాట, ఒకటి ఓపెన్ బాడీ బిల్డింగ్ అయ్యింది. దాని తర్వాత ఆపి ఏదో స్కూల్ పిల్లలది మళ్ళీ ఏమొచ్చిన డ్యాన్స్ ప్రోగ్రాంలో పెట్టారు. ప్రస్తుతానికి అయితే ఇది మా అన్నయ్య కొద్దిగా చేస్తున్నాను, పంప్ చేస్తున్నాను, బాడీ ట్రైనింగ్ చేయాలి ఇప్పుడు. బాడీ బిల్డింగ్ లో కూడా స్థలంలో కూడా అదే ఇలా టైం 11:45 PM అవుతుంది. నేను మొత్తం వీడియో పెట్టలేదన్నమాట, చిన్న చిన్న షార్ట్సే పెట్టాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది మొత్తం కలిపి మిస్టర్ ఆంధ్రది ఒక వ్లాగ్ పెడతాను, అది మీరు అందులో వేరేగా చూసుకోండి. ఇప్పుడు నా డైలీ వ్లాగ్స్లో అయితే మిక్స్ చేసి పెడితే లెంత్ పెరిగిపోద్ది కాబట్టి అది పెట్టాను అనమాట. దీని తర్వాత వ్లాగ్ అదే వస్తుంది, 9th మిస్టర్ ఆంధ్ర మొత్తం మా అనిల్ అన్న ఏంటి ఇక్కడ ఏం జరిగింది మొత్తం కదా ఆ వ్లాగ్లో పెడతా. ఓకేనా? ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోదాం. ఇంటికి వెళ్ళి మీల్ కంప్లీట్ చేసి వర్కౌట్ ఎలాగ చేయము, జిమ్లో చేస్తాం కాబట్టి వర్కౌట్ కూడా ఉండదు మనది. బయలుదేరిపోవడం డన్. అయితే ఇంటికి వచ్చేసా. టైం ఏమొచ్చి జస్ట్ 12:50 AM అవుతుంది అనమాట. ఎంత 12:50 అవుతుంది నైట్ది. ఇప్పుడు మీల్ తింటున్నా. పొద్దున్న శైరీలో ఏదైతే తిన్నా అది ఇందాకలా, ప్లస్ మీరు వీడియోలో చూసారు కదా మస్జిద్లో ఏదైతే తిన్నానో అది, మళ్ళీ దాని తర్వాత ఇదే మీల్ అనమాట. మధ్యలో ఆకలేసింది, ఏదేదో తినాలనిపించింది, ఏదేదో కానీ ఆపుకున్నాం. ఎందుకోసం ఆపుకున్నాం? ఒక డీసెంట్ ఫిజిక్ కావాలంటే ఇవన్నీ ఆపుకోవాలన్నమాట. అయితే మీల్ చూపించేస్తా, చూసేయండి. ఈ మీల్ ఫినిష్ చేసి ఇంకా వాకింగ్కి కూడా వెళ్ళా. ఇంట్లోనే ఒక జస్ట్ నార్మల్ స్టెప్స్ ఇటు తిరిగేసి ఇంట్లోనే ఎంత వద్దంత. ఎందుకంటే టైం బాగా అయిపోయింది కాబట్టి 1 అయిపోయింది కాబట్టి ఇంకా బయటికి కూడా వెళ్ళా. మార్నింగ్ జిమ్లోకి వెళ్ళి కొద్దిగా కష్టపడదాం, ఏమంటారు. ఇది నా నైట్ మీల్. రైస్ మీద పప్పు వేస్తాను. ఇది టోటల్ 5 eggs అనమాట. 3 ఏమొచ్చి కంప్లీట్ ఓల్ ఎగ్స్, మిగతా ఏమొచ్చి ఓన్లీ ఎగ్ వైట్. దాంతోపాటు క్యారెట్, కీరా, ఇది కొద్దిగా మా అమ్మగారు ఏదో కర్రీ చేశారు, ఇది చిక్కుడుకాయ అదే అంటాం అదనుకుంటా అది. ఇది మన నైట్ మీల్ అనమాట. ఇది తినేసి ఇంకా ఫినిష్ చేసేద్దాం. మీరు వెయిట్ చేయకండి, నేను మీల్ ఫినిష్ చేసి మన నైట్ వాకింగ్ చేసి పడుకుంటా. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ, మన ఇది ఏదైతే మిస్టర్ ఆంధ్ర కాంపిటీషన్ అయిందో బాడీ బిల్డింగ్ మొత్తం అన్నీ తీయలేదు. మన క్యాండిడేట్, మన అథ్లీట్ ఎవరైతే ఉన్నారో మన ఐసీఎన్ అని అన్న ఆయనదే తీసాను అనమాట. మొత్తం తీసుకుని పోతే దగ్గర షో ఏమొచ్చి సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అయితే నైట్ 12కి అయ్యింది. అంటే 7, 8, 9, 10, 11, 12 6 hours షో అయ్యింది. 6 hours షో మనం వీడియో తీయలేము కాబట్టి జస్ట్ మనకి సంబంధించిన మన ఆయన తీసాం. ఒక 10 to 15 minutes ఉంటుందేమో మేబీ ఆ వీడియో. ఈ వీడియో తర్వాత, ఈ బ్లాగ్ తర్వాత అది అప్లోడ్ చేస్తారనమాట. అందులో కంప్లీట్గా చూడండి. అందుకోసం ఇందులో మొత్తం కంప్లీట్ పెట్టలేదు అనమాట. ఈ వీడియోలో ఎంత పెరిగిపోతే మళ్ళీ ఇంట్రెస్ట్ రాదు మీకు చూడాలి. వీడియో తెలుసు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్, మీకు షేర్ చేయాలి, వేరే వాళ్ళు కూడా చూస్తారు అన్న కంటెంట్ బాగుంది అనుకుంటే షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే తెలుసు కదా, ఇటువంటి మంచి కంటెంట్ కోసం, ఫిట్నెస్ కంటెంట్ కోసం ఏం చేయాలి, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ప్రతి వీడియో వస్తుంది అనమాట నోటిఫికేషన్. మళ్ళీ కలుద్దాం వేరే వ్లాగ్లో. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్.